HCN న్యూస్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వార్తలు చూద్దాం. అలాగే మిగిలిన మా జీసీసీ స్టాఫ్ అంతా పెద్దలందరూ కూడా అందరం కలిపి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీకు అందరికి కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో అరకు కాఫీ అంటే ఎంత బ్రాండు, దేశ విదేశాల్లో అరకు కాఫీని ఆస్వాదిస్తూ మొన్న ట్రైబల్ డే రోజు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరకు కాఫీని దాదాపు ఒక 18 కంపెనీలతో MOU చేసుకున్నాం. ఎందుకంటే అరకు కాఫీని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో, అంత చక్కగా వెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ, అరకు కాఫీ వెళ్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని అతనే, అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన, మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా, ఒక పక్క రాజ్యసభలో, లోక్సభలో కూడా పెట్టాం. ఇప్పుడు ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు. ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ, నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఉంది. అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా చిన్న పురుగు, బెర్రీ బోరర్ అని చిన్న పురుగు మాట, దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక 20 ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు 80 ఎకరాల వరకు అది సోకింది. 80 ఎకరాల నుంచి గత 3 రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం. అధికారులు అందరూ కూడా నిబద్ధతతో, క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం. ఏదైతే ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని 5 మినిట్స్ బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా, అది పెద్ద ప్రమాదం కాదు అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం, ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దృష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరూను. అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి, గిరిజనులకు సహాయం చేయాలని అధికారులందరూ కూడా ఒక మంచి మనసుతో, ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం. ఏదైతే 80 ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో, పురుగు వచ్చిందో, ఆ చుట్టుపక్కల ఉన్న 300 ఎకరాలను కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ 1,80,000 ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ, గిరిజన రైతులు ముఖ్యంగా. గంజాయిని జీరో చేశాం. ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడ గంజాయి ఉందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి, మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మనం పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి.
మంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేడానికి మంచి అవకాశాలు వస్తాయి, గిరిజనుల తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న MOUలో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది. మనం ఎక్కడైతే ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో, దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపుగా ఒక ఎకరాకి 20 నుంచి 25,000 కూడా ఆ రైతులకు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది. పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ 50 రూపాయల లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు, అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగింది అని ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది. చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. దాని మీద కంటిన్యూగా 1 ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దానికి కూడా మనం కొన్ని ఇవి తెప్పించాం మిషన్స్, అవి అట్రాక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రతి ఎకరాలకి ఒక 4-5 కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న ఒక డబ్బాల టైపులో అక్కడ కట్టడం కూడా జరిగింది. కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు. మన బ్రాండు, మన ఇమేజ్, మన అరకు కాఫీ, దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. మనం ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంటనే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ 7,500 కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ కేవలం 1,300 కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన పాపాను పోలేదు, మీ అందరికీ తెలుసు. కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు. 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈ 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలుపెట్టాం. చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసా, ఇంకా కొన్ని అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా వస్తున్నాయి. కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమల తాలూకా మందు కొట్టడం కానీ, ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు 3వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ, అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతెరలు పంచడం కానీ, హాస్టల్ పిల్లలకు అందరికీ దుప్పట్లు, బెడ్షీట్లు అవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి 15 రోజులకు డాక్టర్ వెళ్ళి చెక్ చేయడం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తున్నారు మొత్తం అన్ని. కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలనే ఎక్కువ వస్తున్నాయి. అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్ని మన్యం జిల్లాలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల క్రితం నుండి స్టార్ట్ చేశాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ 2 కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది. మెడికల్ క్యాంపులు ఆల్రెడీ స్టార్ట్ చేశాం, అవుతుంది. ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడు 7 years బిఫోర్ మాకు 100 బెడ్ హాస్పిటల్, ఉదాహరణకు చెప్తున్నాను, 100 బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయింది. మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశాం. గత గవర్నమెంట్ వచ్చాక 5 సంవత్సరాలు కనీసం పిడికిడి మట్టి వేయలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం. ఇగో వచ్చే నెల మేము ఓపెన్ చేసుకుంటున్నాం 100 పడకల హాస్పిటల్. ఇప్పుడు మాది ప్రజెంట్ 30 పడకల హాస్పిటల్. అక్కడికి ఒక రోజుకి 200 మంది వస్తారు. జాయిన్ అయ్యే ఇన్ పేషెంట్స్ 60-70 మంది ఉంటారు. ఒక మంచం మీద 2-3 ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు గిరిజన ప్రాంతంలో ఉండాలి అని సాలూరుకి 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చారు. కాబట్టి వచ్చే నెల ఓపెన్ చేసుకుంటున్నాం. మనం డబ్బులు కూడా వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు, ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ రోజు ఏంటంటే మనకు అది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ కాబట్టి అలా కురుపాములో ఒకటి వచ్చింది,
అరకు ఉంది, పాడేరు ఉంది. కాబట్టి కొంచెం అది తగ్గుతుంది. తర్వాత మీకు కూడా తెలుసు, పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. అప్పుడు ఇంత పూర్వం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు, మీ అందరికీ కూడా తెలుసు. నేను విమర్శిస్తున్నాను అని చెప్పటం లేదు. మెడికల్ కాలేజ్ రావడం మాత్రం పేపర్లో వచ్చింది, ఎక్కడ స్థలం చూడలేదు. స్థలమే చూడకపోతే ఇంకేం జరుగుతుందండి, మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది. మళ్ళీ దాన్ని అది కూడా మేము మా ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా కాలేజీలు వస్తాయి, మీకు తెలుసు. బీఎస్సీ నర్సింగ్ అని కానీ, ఏఎన్ఎంస్ అని కానీ, చాలా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలేజీలు కూడా వస్తాయి. కాబట్టి అది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. కొండల మీద అయితే మీరు చెప్పినట్టుగా, మీరు అడిగినట్టుగా చాలా రోడ్లు వేసాం. ఇంకా కొన్ని రోడ్లు ప్రపోజల్ కూడా పెట్టి కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పొలం వెంకటరత్నం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొలం వెంకటరత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను, సమాజం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నిస్వార్థమైన నాయకత్వం, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత, నిజాయితీ దేశ రాజకీయాలకు ఆదర్శమని ఆయనన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరైన ముద్రగడ కుమార్తె క్రాంతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమాజానికి అందించిన సేవా కార్యక్రమాలను వివరించారు. కరోనా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అందించిన సహాయాన్ని, అలాగే అనేక సామాజిక కార్యక్రమాలలో ఆయన పాత్రను వివరించారు. యువతకు పవన్ కళ్యాణ్ ఒక స్ఫూర్తి అని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు తీన్మార్ మరియు బాణాసంచాలతో భారీగా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి మహోత్సవాలు 3వ రోజున శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పంచహారతుల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచహారతుల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పంచహారతులను వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కడపలోని విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అలగనూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల నాజియా బాను వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గత సోమవారం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన నాజియాకు వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. అయితే ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలివేశారని బంధువులు ఆరోపించారు.
ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మెత్తూరు మండలం అల్గనూరు గ్రామము, పేరు రజయాబాను. 4 రోజుల క్రితము అపెండిక్స్ ఆపరేషన్ కానీ వచ్చి మేము అడ్మిట్ అయినాము. ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీలో చేయించినారు. 4 రోజుల తర్వాత ఈరోజు సండే డిశ్చార్జ్ అని చెప్పినారు. మాకు చెప్పి 2 రోజుల నుంచి కొంచెము కలతగా ఉంది, బాడీలో కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పింది. చెప్పినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయలేదు. వీళ్ళు ఆపరేషన్ జరిగింది కదా, దానికి అట్లా ఉంటుందిలేమ్మా, ఏం కాదనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు. రాత్రి ఏం జరిగిందో ఏమో మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు భర్తకు కానీ, అన్నులకు కానీ, అక్కలకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. పొద్దున తీసుకొచ్చి ఇట్లా చనిపోయిందని తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టేశారు తప్పేసి. మేము సిపిఆర్ చేసినాము, హార్ట్ అటాక్ వచ్చింది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి పిలిచి చెప్పాలి కదా సార్. ఫోన్ చేస్తారు కదా, ఏమంటే మీ అమ్మాయి ఇట్లా ఇదవుతుంది, మీరు తొందర రండి అని చెప్పాలా, మాకు చూపించాలా. ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా లేదని చూపిస్తే మాకు ఇదవుతుంది. మాకేం హాస్పిటల్ మీద మాకేమైనా కోపమా, డాక్టర్ల మీద మాకేమైనా కోపమా? మాకేం సార్ వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుంది? మేము మా ట్రీట్మెంట్ చేయించుకొని మేము వెళ్ళిపోయేటోళ్ళం మేము. కానీ ఇట్లా అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడమే సార్. అంటే పల్లెటూరులో వీళ్ళకేం కాదు, వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా వాళ్ళకి. ఆ ధైర్యంతోనే ఇట్లా చేసినారు వాళ్ళు. ఆ ధైర్యం లేకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా? అది కాక తప్పు చేసినారు, 100% తప్పు. మాకు పిలిచాలా, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా. కౌన్సిలింగ్ అనేది పెడతారు కదా, మామూలుగా డబ్బులు వసూలు చేయాలంటే కౌన్సిలింగ్ రూమ్లో పిలుచుకుపోయి ఈ ఆపరేషన్ జరుగుతుంది, మీకు ఇంత ఖర్చు అవుతుంది, ఇట్లా అవుతుంది రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు 10 నుంచి 11 గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కౌన్సిలింగ్ లేకుండా ఏమి జరగరు. అట్లా కౌన్సిలింగ్ అయినా మాకు పిలిచి చెప్పాలి కదా, మీ అమ్మాయికి ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కాదు వేరే హాస్పిటల్లో కన్నా పిలుచుకోపోండి అని చెప్తే మేము మా నిర్ణయం మీద మాకు వదిలేయాలి వాళ్ళు. మేము పిలుచుకోపోకుండా మేము ఈయనే పెట్టి ఇట్లా జరిగితే అప్పుడు మా బాధ్యత అవుతుంది. మాకేం చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, ఇట్లా ఇబ్బంది పడుతుందని కూడా చెప్పకుండా అన్నీ చేసేసి వాళ్ళు అంతా చేసి మా అమ్మాయిని ఇట్లా శవంగా అప్పగిస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు సార్. డాక్టర్ కన్నా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు వేకువజామునే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. ఈ సేవ కన్నుల పండుగగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో నిలబడ్డారు. సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి తొలి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం గోవిందనామస్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులు మాడవీధులలో ప్రదక్షిణాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తగినన్ని తాగునీటి సౌకర్యాలు, భక్తులు క్యూలో వేచి ఉండటానికి షెడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులందరూ స్వామివారి దర్శనం సులభంగా చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు కోనసీమ తిరుమల దర్శనం పట్ల తమ సంతోషాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు మరి శ్రావణ మాసం సందర్భంగా మరి 22, 8, 25
శుక్రవారం నాడు మన స్వామి వరలిష్ట వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు మొదలు అనగా 4/8/25 నుండి 6/8/25 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అధిరోహణం, ఒకరోజు గ్రామోత్సవం, ఒకరోజు అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమాలు యజ్ఞాగాదులతోటి వేద పండితులతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. పూర్ణావతి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు సత్యేంద్ర గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజులు స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా అందరికీ కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. సిఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం. ఈ రోజు ముఖ్య వార్తలలో అలాగే మిగిలిన మా జీసీసీ స్టాఫ్ అంతా పెద్దలందరూ కూడా అందరం కలిపి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీకు అందరికి కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో అరకు కాఫీ అంటే ఎంత బ్రాండు. దేశ విదేశాల్లో అరకు కాఫీని ఆస్వాదిస్తూ మొన్న ట్రైబల్ డే రోజు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరకు కాఫీని దాదాపు ఒక 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. ఎందుకంటే అరకు కాఫీని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో, అంత చక్కగా వెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ, అరకు కాఫీ వెళ్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని అతనే అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన, మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఒక పక్క రాజ్యసభలో, లోక్సభలో కూడా పెట్టాం. ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు. ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ, నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఉంది. అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా చిన్న పురుగు, బెర్రీ బోరర్ అని చిన్న పురుగు మాట, దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక 20 ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు 80 ఎకరాల వరకు అది సోకింది. 80 ఎకరాల నుంచి గత 3 రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం. అధికారులు అందరూ కూడా నిబద్ధతతో, క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం. ఏదైతే ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని 5 minutes బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా, అది పెద్ద ప్రమాదం కాదు అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం, ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దృష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరమును. అయితే
అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి, గిరిజనులకు సహాయం చేయాలని అధికారులందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం. ఏదైతే 80 ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో, పురుగు వచ్చిందో, ఆ చుట్టుపక్కల ఉన్న 300 ఎకరాలను కూడా జాగ్రత్త తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ 1,80,000 ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ, గిరిజన రైతులు ముఖ్యంగా. గంజాయిని జీరో చేశాం. ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడ గంజాయి ఉందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేడానికి మంచి అవకాశాలు వస్తాయి, గిరిజనుల తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న ఎంఓయూలో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది. మనం ఎక్కడైతే ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో, దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి 1 కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపుగా 1 ఎకరాకి 20 నుంచి 25,000 కూడా ఆ రైతులకు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది, పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ 50 రూపాయల లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు, అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగిందని ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది. చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. దాని మీద కంటిన్యూగా 1 ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దానికి కూడా మనం కొన్ని ఇవి తెప్పించాం మిషన్స్, అవి అట్రాక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రతి ఎకరానికి ఒక 4-5 కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న ఒక డబ్బాల టైపులో అక్కడ కట్టడం కూడా జరిగింది. కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు. మన బ్రాండు, మన ఇమేజ్, మన అరకు కాఫీ, దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. మనం ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంటనే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ 7,500 కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ కేవలం 1,300 కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు, మీ అందరికీ తెలుసు. కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు. 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈ 1,300 కోట్ల